హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కోనసీమలో కుమ్మేస్తున్నారు, అడ్డగోలుగా ఇసుక, మట్టి దోపిడీ. ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీ పత్రిక. అటువంటి పత్రిక కోనసీమలో కుమ్మేస్తున్నారు, అడ్డగోలుగా ఇసుక, మట్టిని దోపిడీ చేస్తున్నారని రాశారు. చాలా సంతోషం అయింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుందంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జనరల్గా వీళ్ళు. ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారు. ప్రభుత్వం పెద్దలు ఏదైనా తప్పిదాలు చేసినా ప్రజల పక్షాన వ్యవహరించే తీరుపైన కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలపైన కానీ దానికి సమర్థించే ప్రయత్నం రాజకీయ పార్టీల కంటే ఎక్కువ చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకొకటి రెండు పత్రికలు, టీవీ ఛానల్స్. కానీ ఈరోజు కోనసీమలో కుమ్మేస్తున్నారు, ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారు అని రాశారు. సంతోషపడ్డా ఆ లైన్ వరకు. దాని తర్వాత లైన్ చదివాక అసలు ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటి, ఈ వార్త వెనకున్న కుట్ర ఏంటి, ఈ వార్త నిజంగానే ప్రజల కోసం రాసిందా, ప్రభుత్వాన్ని వెనకేసుకురావడానికి రాసిందా, లేదంటే ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణల కోసం రాసిందా అనేది దాని తర్వాత లైన్ చూస్తే తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కుమ్మేస్తున్నారు, ఇసుక మట్టిని దోపిడీ చేస్తున్నారు. ఏముంది తర్వాత అంటే వైసీపీ మాజీ ఎంపీ కనుసన్నలో దందా. ఇప్పుడు ఈయన బాధ ఇది అన్నట్టు. ఇప్పుడు దందా కరెక్టే, దందా చేయొచ్చు. ఆ వైసీపీ మాజీ ఎంపీ లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే బాగునేది ఉంది ఆయనకి. అరే వైసీపీ మాజీ నాయకుడైనా తెలుగుదేశం పార్టీ నాయకులైనా దోపిడీ దందాని. అది ఈయన రాసే వార్తలు అనుకున్న వాస్తవాలు అన్నట్టు. కేవలం వైసీపీ ఎంపీ ఉండగాటు వార్త వచ్చింది. ఇప్పుడు అదే తెలుగుదేశం వైసీపీ మాజీ ఎంపీ ఉండగాటు వార్త వచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేననో, బీజేపీ కూటమి నాయకులు ఉంటే అందులో కూడా మళ్ళా వీళ్ళకి టర్మ్స్ లేని వాళ్ళు ఉంటే మళ్ళీ వార్తలు వస్తాయి. ఈ మధ్యకాలంలో చూసినాం కొంతమంది, యనమల రామకృష్ణుడి పైన, జంగా కృష్ణమూర్తి పైన, ఎవరైతే దళితులు బీసీ నాయకులు ఉంటారో వాళ్ళ పైన ఇక ఒక బట్టగాల్చి మేదేసే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఇక వైసీపీ అయితే ఇక ఎస్సీ లేదు, బీసీ లేదు, ఎవరు లేరు, ఇక అందరూ. ఇప్పుడు ఇక్కడ ఈ దోపిడీ అది వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా, జనసేన చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ అధికారి చేసినా తప్పే. తప్పును తప్పు అని రాయాల పత్రికగా. కానీ వైసీపీ మాజీ ఎంపీ చేసిండు కాబట్టి, మరి వైసీపీ మాజీ ఎంపీ నిజంగానే మట్టి ఇసుక దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు దీంట్లో తప్పిదం ఎవరిది? ప్రభుత్వందా? 20 నెలలు దాటిపోయింది, కొత్తగా ప్రభుత్వం వచ్చి వైసీపీ ప్రభుత్వం లేదు, వైసీపీ ఓడిపోయింది. అయినప్పటికీ వైసీపీ మాజీ ఎంపీ పెత్తనం నడుస్తుంది, వైసీపీ మాజీ ఎంపీ దోపిడీ చేస్తాడు మట్టిని ఇసుకనంటే, మీరు ఇచ్చే ఉచిత ఇసుక ఉత్తుదేనా? ఉత్తుత్తి ఇసుక ఇస్తున్నారా? ఉచితంలో ప్రజలకు ఉపయోగం లేదా? ఈ ఉచితం పేరుతోనే నాయకులు బాగుపడుతున్నారా అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గోదావరి నది గర్భంలో రహదారులు దర్జాగా అక్రమ రీచ్ల నిర్వహణ, కీలక ఉన్నతాధికార అన్నదానాలు, మరో 2 ప్రజాప్రతినిధులకు వాటాలు. ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్త స్థాయి తక్కువగా ఉండటానికి ఇదే కారణం. చూడండి ఎంత టాక్టిక్స్ ప్లే చేసి వార్త రాశారు. ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్త స్థాయి అట, అంటే సాటిస్ఫాక్షను రేషియో తక్కువ ఉందట. అసంతృప్తి ఉందని రాయట్లే. మళ్ళీ చూడండి ఎంత జాగ్రత్తగా, ప్రభుత్వానికి ఏమాత్రం చిన్న దెబ్బ తగలకుండా. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఇసుక, ఉచిత ఇసుకతోని ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేది ప్రజలు మాట్లాడుకున్నారు. అసంతృప్తి అనే పదం కూడా రాయటానికి ఇష్టం లేక సంతృప్త స్థాయి తక్కువ ఉందట. సిగ్గుండాలి వార్తలు రాసేటప్పుడు కొంచెం అన్న. అక్కడ మాజీ వైసీపీ మాజీ ఎంపీ ఆయన ఉండు, ఇది కాదు చెప్పాల్సింది, ప్రభుత్వం పనితీరేంటి మరి. మళ్ళీ అదే కథ చెప్తే ఎట్లా? వైసీపీ ఏదైనా తప్పు జరిగితే వైసీపీ నాయకులు దాన్ని అనుకున్నట్టు. మరి మనం ఏం చేస్తున్నట్టు? మన ప్రభుత్వం ఏం చేస్తున్న? ఒక కీలకమైన అధికారి అండదండలు ఉన్నాయట. మరి ఆ కీలకమైన అధికారిని మళ్ళీ మానిటర్ చేసే మైనింగ్ శాఖ మంత్రి ఎవరు? ఆ మైనింగ్ శాఖ మంత్రి పైన ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళు చేయలేకపోతారా పని? వాళ్ళకు అందని స్థాయిలో అధికారులు ఉన్నారా? వాళ్ళ కంట్రోల్లో లేరా? లేదంటే ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని గూడు పుటాని చేశారంటాడు, ఫలానా ఆఫీసర్ గూడు పుటాని అంటాడు, ఫలానా ఆఫీసర్ అవినీతి అక్రమాలు చేస్తారు, ఎక్కడికి వచ్చిండంటాడు, తెలియకుండా ఎట్టు వచ్చిండంటాడు. అంటే ఆఫీసర్లు, అధికారులు అంటే తప్పులు జరిగితే అధికారులపైన, గూడు పుటానీలపైన, ఏఎస్లపైన, లేదా వైసీపీ నాయకులపైన వేసే బదులు ఆ వైసీపీ నాయకులను తాట ఎందుకు దిగలేకపోతాను నిజంగానే. మరి అందులో ఒక 2 ఎమ్మెల్యేల కోటాలు ఉన్నాయట ప్రజాప్రతినిధులకి. ఎవరు వాళ్ళు? మరి ఎమ్మెల్యేలు
లేదా వైసీపీ మాజీ ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలో అందరూ వాటాలు వేసుకొని పంచుకుంటుంటే రాజకీయ నాయకులే కదా! ఆడ తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఏం లేదు. వాళ్ళు పంపకాల కాడ అంతా ఒకటే అన్నట్టే కదా! అది రాయడు. లేదు లేదు తెలుగుదేశం పార్టీ నాయకులైతే శుద్ధపూసలు. అందులో కూడా మళ్ళా ఒక సామాజిక వర్గం అయితే చాలా బెటరు. వాళ్ళు మట్టికి ఇక ఈ ఈ పునీతులనమాట. ఈ భూమి మీద వాళ్ళంతా నీతివంతులు, వాళ్ళంతా పవిత్రమైన మనుషులు ఎవరు ఉండరు అనే పద్ధతిలో వార్తలు రాస్తారు. అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ మాట్లాడిద్ది. ఇగో ఇదన్నట్టు. నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు పత్రికలు ఉండొద్దు అన్నాడు. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా అఫీషియల్‌గా పత్రికలు లేదు. జ వైఎస్ఆర్‌సీపీకి అఫీషియల్‌గా పత్రిక ఉంది. అంటే అఫీషియల్‌గా మీన్స్ వాళ్ళ పార్టీ నాయకుల అది నడిచేది కాబట్టి సాక్షి పేపర్, సాక్షి టీవీ. సిపిఎం పార్టీకి ప్రజాశక్తి ఉంది. సిపిఐ పార్టీకి విశాలాంధ్ర ఉంది. ఇటువంటి పార్టీలకు వాళ్ళ పత్రికలు ఉన్నాయి. పార్టీ విధానాలని, పార్టీ పాలసీలని వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు ప్రజలకు. తెలుగుదేశం పార్టీకి అఫీషియల్‌గా ఎక్కడ పత్రిక లేదు. కానీ వీళ్ళకి అఫీషియల్‌గా పత్రిక ఉన్న పార్టీల కంటే కూడా ఎక్కువ మోసే పత్రికలు ఉన్నాయి ఇటువంటివి. అఫీషియల్‌గా పత్రిక మాదే అని చెప్పుకొని వాళ్ళ పార్టీ లోగోలో పార్టీ నాయకుడు సింబల్స్ వేసుకొని నడిపే పేపర్ల కంటే అత్యంత దారుణంగా వార్తలు రాసి సమర్థిస్తూ పార్టీలని, లేదంటే ఇంకో పార్టీని, ఒక రాజకీయ పార్టీ నాయకుడు విమర్శించినట్టు విమర్శిస్తూ వీళ్ళు వార్తలు రాస్తారు. ఇది వార్తలు, ఈ వార్తలు వెనకున్న వాస్తవాలన్నమాట. ఇది ఈయన రాసిండు. పనిచేసే వాళ్ళకి పదవులట, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తాం. కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకొద్దు, కష్టపడే వారిని గుర్తించే బాధ్యత లోకేష్ గారికి అట. లోకేష్ గారికి అప్పచెప్పారు కష్టపడే వారికి గుర్తించే బాధ్యత. పని చేసే వాళ్ళకి పదవులట, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తారట. కార్యకర్తలు లేనిది పార్టీ లేదట. నిన్నంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తించే బాధ్యతను నారా లోకేష్ గారికి అప్పచెప్పారట. కార్యకర్తలే వెన్నెముకట, కష్టపడే వాళ్ళకి పదవులు. మరి ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కష్టపడలేదా? గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కష్టపడలేదా? ధూళిపాల నరేంద్ర గారు కష్టపడలేదా? వీళ్ళంతా లేరా? కళా వెంకట్రావు కష్టపడలేదా? ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి కష్టం లేక వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళకి కష్టం తెలియదు, వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించలేదా? వీళ్ళందరికీ తెలియని కష్టం నారా లోకేష్ గారికి తెలిసిందే. వీళ్ళందరూ పడని కష్టం నారా లోకేష్ గారు పడ్డని, ఆయనకి మంత్రి పదవి, ఆయనకి ఏ యాడ్ వచ్చినా ఇక్కడ యాడ్ ఉంది ఒకటి, యాడ్లో ఫోటో. ఈ ప్రమోషన్ ఏంది? కష్టపడ్డ వాళ్ళకి పదవులా, వారసత్వంగా వచ్చిన వాళ్ళకి పదవులా? ఇది వినటానికి చాలా బాగుంటుంది. కష్టపడ్డ వాళ్ళకి పదవులు, కార్యకర్తలు లేని పార్టీ లేదంటారు. కార్యకర్తల నాయకులు లేని పార్టీ లేదు. మరి ఆ కార్యకర్తల నాయకులు అయిన తర్వాత వరుసలో కదా నారా లోకేష్ గారు ఉండాల్సింది. నారా లోకేష్ గారు చిన్న పిల్లవుడుగా ఉన్నప్పటి నుంచే పార్టీ జెండా మోసిన నాయకులు ఉన్నారు. ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లే? వాళ్ళకెందుకు రావు పదవులు? వాళ్ళకెందుకు లేదు గుర్తింపు? వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? మళ్ళీ దీంట్లో గుర్తించే కార్యక్రమం నారా లోకేష్ గారికి అట. నారా లోకేష్ గారు ఎక్కడ గుర్తిస్తారు? అంటే దీని అర్థం ఏంటంటే, నారా లోకేష్ గారి దృష్టిలో ఉంటే నారా లోకేష్ గారి టీం మాత్రమే రేపు పదవులు వస్తాయి. నారా లోకేష్ గారి ఏజ్ గ్రూప్కి లోబడి ఉండేవాళ్ళు, నారా లోకేష్ గారికి ఒబీడియంట్గా ఉండేవాళ్ళు, నారా లోకేష్ గారి ముద్ర మార్కున్న నాయకులకు మాత్రమే రేపు పదవులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మార్కున్నోళ్ళు, చంద్రబాబు నాయుడు గారి సమకాలికులకు పదవులు రావని దీన్ని బట్టి అర్థమైంది. గుర్తించే కార్యక్రమాన్ని వారికి ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకో, నీ మనుషులను పెట్టుకో, నీ టీం ఉండాలి, పార్టీ పైన నీదే ఉండాలి పెత్తనం, నా తర్వాత నువ్వే అంటే వారసత్వం. వీళ్ళు ప్రజాసేవ కోసం వారసత్వంగా వస్తూ ఉంటారు పాపం, ప్రజాసేవ పేరుతోని. ఇక దాని తర్వాత మళ్ళీ నారా లోకేష్ గారు తర్వాత మళ్ళీ ఇంకొక జనరేషను దేవాంశ్ గారు వస్తేనేమండి, వారు గుర్తిస్తారు కష్టపడే కార్యకర్తల్ని. ఇక మొత్తం ఈ వీరు గుర్తించుకుంటూ పోవటమే. వీళ్ళు గుర్తించిన వాళ్ళే నాయకులు, వీళ్ళ గుర్తింపులో ఉన్నోళ్ళే పార్టీ కార్యకర్తలు అనే ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తల్లో, ఫస్ట్ నుంచి పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తల నాయకులు ఉంటారు కదా, వాళ్ళలో చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి యాడ్లో ఇది ఐఎన్పిఆర్ యాడ్. సొంతింటి కళ నెరవేరిన సొంతింటి కళ గృహప్రవేశం చేస్తున్న 2,50,893 పేద కుటుంబాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే లబ్ధిదారులకు 2వ విడత ఇళ్ల పంపిణీ. ఆ ఇళ్ల పంపిణీ ఏం కానీ యాడ్లకు డబ్బులు ఎక్కువైతున్నాయి. నెరవేరిందట సొంతింటి కళ, సంతోషమే. ఇక్కడ ప్రధానమంత్రి గారు
ఫోటో వేశారు. వాళ్ళ డబ్బులు కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వేయొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా కొన్ని ఉన్నాయి. సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది వేశారు. పర్వాలేదు మంచిది వేయొచ్చు కూడా. ఎందుకంటే ఆయన కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి హెడ్ ఆఫ్ ది గవర్నమెంటు ఆయనతో తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పారసాదర్ గారు. వీళ్ళది కూడా ఇక్కడ మున్సిపల్ అంటే ఈడ పిఎంఈ అర్బన్ ఉంది కాబట్టి వేశారు. మరి నారా లోకేష్ గారు ఈ మంత్రి అంటే కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు గుర్తించే మంత్రి, సకల శాఖల మంత్రి, ఎందుకు వేస్తున్నట్టు ఫోటో ఏంటి? దీంట్లో ఉన్న మొరాలిటీ ఏంటి? ఇప్పుడు పదే పదే ప్రతి యాడ్లో నారా లోకేష్ గారి ఫోటో ఉంటుంది. దేనికోసం? దాంట్లో ఉన్న నైతిక విలువ ఏంటి? మరి వీరు ఏం గుర్తిస్తారో కార్యకర్తల కష్టాన్ని? మీరు పబ్లిసిటీ అంటే నారా లోకేష్ గారిని ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం, నారా లోకేష్ గారికి పార్టీ పైన పట్టు రావటం కోసం, ప్రభుత్వం పైన పట్టు రావటం కోసం చేస్తున్న చర్యలు తప్ప ప్రజల్లో ప్రజల కోణంలో ఇది ఏంటి అసలు? ప్రజల డబ్బులతోనే యాడ్లేస్తారు. ప్రజల డబ్బులతోనే వేసే యాడ్లో నారా లోకేష్ గారికి సంబంధం లేని శాఖలో కూడా ఆయన ఫోటో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంది? కంప్లీట్గా రక్త సంబంధం, పక్షపాతం, వారసత్వం ఇవన్నీ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాస్తూ ఉంటారు. పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏదీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటాను. పచ్చి పక్షపాతం కదా ఇది. పక్షపాతం లేకపోతే అక్కడ ఫోటో ఎందుకు ఉంటుంది? పక్షపాతం లేకపోతే కార్యకర్తల కష్టాన్ని గుర్తించే కార్యక్రమాన్ని నారా లోకేష్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఇస్తే యనమల రామకృష్ణ గారికో, అటువంటి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, పార్టీ జెండా మోసిన వాళ్ళు, గోరెంట్ల బుచ్చి చౌదరి గారికో, కళా వెంకట్రావు లాంటి వాళ్ళకో వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళకి ఎవరికి కాకుండా ఆయనకి ఇచ్చారంటే ఏదైతే మీరు భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ ప్రమాణ స్వీకారం తీసి సాప కింద చుట్టినట్టు. పక్షపాతమో రాగద్వేషం లేకుండా పనిచేస్తాను. అవి రెండింటితోని ఇప్పుడు పనిచేస్తాను. రాగద్వేషం ఉంది, పక్షపాతం ఉంది. ఇది ఒక వార్త. రైట్, విశాలాంధ్ర చూద్దాం. ట్రంప్పై తిరుగుబాటు, రోడ్డెక్కిన లక్షలాది అమెరికన్లు. అమెరికా, యూరోప్లో వెల్లువెత్తిన నో కింగ్స్ నిరసనలు, ఇరాన్పై యుద్ధం ఆపాలని డిమాండ్. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం అంటూ నినాదాలు. ఆందోళనకు కేంద్రమైన మిన్నెసోటా. ట్రంప్ పాలన విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు వీధుల్లోకి వచ్చారు పెద్ద ఎత్తున. ఒక దగ్గర కాదు, కొన్ని డజన్ల సిటీస్లో, అంటే అమెరికాలో, యుఎస్ఏలో ఉన్న చాలా పెద్ద పెద్ద న్యూయార్కు, వాషింగ్టన్ డీసీ, ఇటువంటి వాటిలలో, ఫిలడెల్ఫియా, ఇటువంటి వాటిలలో మొత్తం కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. గ్రౌండ్లు పట్టణ స్థాయిలో వాలంటరీగా, ఎవరు మొబిలైజ్ చేయలే, ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మన దగ్గర భారతదేశంలో మీటింగ్లకు తీసుకొచ్చినట్టు రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి తీసుకురాలే, వాలంటరీగా వాళ్ళ హృదయాలు కదిలిని. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పిచ్చి పనులు, కోతి పనులు నచ్చక, నువ్వు ఆపు, నువ్వేమీ రాజు కాదు, రాజరికం కాదు ఇది, ప్రజలు ఓట్లేస్తే కూర్చున్న అధ్యక్షుడు మాత్రమే, ప్రజా అభిష్టం మేరకు మాత్రమే పనిచేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్టు, నీకు మెచ్చినట్టు మొత్తం ఒక రాజరికం ధోరణిలో రాజు రాజ్యాధికారాన్ని ఏలినట్టు చేస్తే నేను దింపుతూ అని చెప్పారు. నో కింగ్స్ అని ఒక స్లోగన్ పెట్టుకొని మొత్తం వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఆయన పైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు, పోరాటం చేశారు, రోడ్లపైకి వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన బయట వేరే దేశాల్లో నిరసనలో, పోరాటాల్లో తిరుగుబాటు వచ్చిందంటే వేరు. వితిన్ ద యుఎస్ఏలో అమెరికన్లు, ఓట్లేసిన అమెరికన్లే రోడ్లపైకి వచ్చి నువ్వు కింగ్ కాదు, నీ ఓవర్ యాక్షన్ తగ్గించు అన్నారు అంటే యుద్ధం ఆగిపోతుందా? ఈ తిరుగుబాటు ఫలితం రేపు ఏమి ఉండబోతుంది? ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కీలక మలుపు తిరగబోతుందా? అమెరికన్ల కన్నెర్రకి భయపడతాడా డొనాల్డ్ ట్రంప్, లేదా అదే పిచ్చి పనులు చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ఈ అగాత్యం, ఇటువంటి తెంపరితనం లేదా బరితెగింపు లేదా పిచ్చోడి చేతిలో రాయి టైప్ చేస్తే భద్రతా మండలి మాట్లాడదు, ఐక్యరాజ్య సమితి మాట్లాడదు, నాటో దేశాలు మాట్లాడదు. మన భారతదేశం లాంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది జనాలు, శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటువంటి దేశంలో కూడా ఒక నిరసన కార్యక్రమం జరగదు. కానీ వితిన్ ద యుఎస్ఏలో జరుగుతున్నాయి. చూడండి, ప్రపంచం డొనాల్డ్ ట్రంప్ను చూసో,
డొనాల్డ్ ట్రంప్ శక్తిని చూసో ఎక్కువ ఊహించుకుంటుంది. కానీ అక్కడున్న యుఎస్ఏ ప్రజలు నీకు అంత సినిమా లేదు, నువ్వు ఆగాలి, తగ్గాలి, నువ్వు కింగు కాదు అంటున్నారు. ఆ మాట మనం 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 మన దేశంతో పాటు మిగతా దేశాలు ఏది అంటలే. నువ్వేమైనా కింగువా, ప్రపంచానికి రాజువా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏంటి, నువ్వు చేసిన చర్యల వల్ల మొత్తం ప్రపంచం కుదేలే పరిస్థితికి వచ్చిందని ఒక్కడంటే ఒక్క నాయకుడు అంటలే. ఇరాన్ అంటుంది, నిన్న నిన్న మొన్న హౌతీ అని ఒక దేశం వచ్చింది. వాళ్ళు చిన్న చిన్న దేశాలు మాట్లాడుతున్నాయి నోరు తెరిచి, వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాను, కానీ ప్రేక్షక పాత్ర మన భారతదేశం లాంటివి కూడా వ్యవహరిస్తున్నాయి. ఏంటి దీంతో ఒరిగింది వచ్చింది? ఒకళ్ళు నిజంగానే వ్యూహాత్మకంగా ఉన్నారు, వ్యూహాత్మకంగా చాలా బ్యాలెన్స్డ్గా, అటు ఇరాన్కి కాకుండా, ఇజ్రాయెల్కి కాకుండా, ఇటు యుఎస్ఏకి కాకుండా బ్యాలెన్స్గా ఉన్నారు. దానివల్ల ఏమొచ్చింది? మన దగ్గర గ్యాస్ కొరత తగ్గిందా, మన దగ్గర డీజిల్ పెట్రోల్ కొరత తగ్గిందా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సమావేశం చేయకుండా తప్పిందే, మూకుమ్మడిగా మనం ఒక ఆపద వచ్చింది ఎదుర్కొందామని మళ్ళీ పిలిపియకుండా తప్పిందే? తప్పలేదు కదా. ఇగో ఇది మనం తీసుకున్న డెసిషన్ వల్ల మన దేశానికి ప్రపంచంలో మిగతా దేశాల లెక్క లేదు, వల్లే కాకుండా మనకు చాలా పర్ఫెక్ట్గా నిత్యావసర వస్తువులు కానీ, రావాల్సిన గ్యాసు, పెట్రోల్, డీజిల్ కానీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాం, ఇగో నా డెసిషన్ వల్ల అని చెప్పే ధైర్యం ఉందా? అది లేక ముఖ్యమంత్రులు మొత్తాన్ని పిలిచి జూమ్ మీటింగ్ పెట్టి కలిసికట్టుగా ఎదుర్కొందాం మహమ్మారిని అంటే ఏం మహమ్మారి ఏంటి? మీరు తీసుకున్న న్యూట్రల్ డెసిషన్ వల్ల ఒరిగిందేంటి? కాబట్టి కనీసం అన్న స్పృహ ఉండాలి. ఈరోజు భారతదేశం కానీ మిగతా దేశాల నాయకులకు లేని స్పృహ అమెరికాలో వాళ్ళ అధ్యక్షుడి పైన అక్కడ ప్రజలకు వచ్చింది. ఇది డొనాల్డ్ ట్రంప్ పైన తిరుగుబాటు జరిగింది. మరి దీంతో యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక వార్త వచ్చింది. ఇక కేంద్రం అంతటా రాజధాని చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీ తీర్మానం 2న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం, అమిత్ షాకు వెంకయ్యనాయుడు ఫోను. మండలిలో ఎందుకు పెట్టలేదని వైసీపీ నేతల ప్రశ్నలు. అమరావతి రాజధానికి చట్టబద్ధత ప్రక్రియ కీలక దశలకు ప్రవేశించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరగా ఇక ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోబడినది. ఇక కేంద్రం వంతు వచ్చింది, రాష్ట్రం వంతు అయిపోయిందట. సరే, ఈ వంతులేం కానీ పదే పదే మొత్తం ఒక 4-5 గంటల పాటు అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేశారు, చాలా సంతోషం. ఆ అసెంబ్లీ సమావేశంలో జగన్ జపం చేశారు. అటు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. జగన్ మళ్ళీ రాడు, జగన్ కుట్రలను ఎండగట్టాలి, జగన్ ఇట్లా చేసిండు, జగన్ అట్లా చేసిండు అన్నారు. ఎస్, ఇప్పుడు చట్టబద్ధత వస్తుంది. ఇక కేంద్రం పరిధిలోకి పోయింది, కేంద్రం కూడా చట్టబద్ధత ఇస్తుంది. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తుంటారు రాజధాని పైన అని ఇక ఉండవా ఆ వ్యాఖ్యలు? బంద్ అయితాయా? ఇచ్చిన తర్వాత చట్టబద్ధత వచ్చిన తర్వాత 2028కి మీరు అన్న ప్రకారం రాజధాని పూర్తవుతుందా? అయ్యే అవకాశాలు ఉన్నాయా? కాకపోతే ఎవరిది బాధ్యత? వాళ్ళు నిజంగానే మీరు చేసిన చట్టబద్ధతలో అసెంబ్లీని ఒకటే ఎందుకు తీసుకుంటారు, శాసనమండలి ఎందుకు లేదు? ఈ శాసనమండలి తీర్మానం కూడా లేకపోవటానికి, ఆ తీర్మానాన్ని తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఇందులో పొలిటికల్ గేమ్ని రాజకీయాలకు రాజధానిని వాడుకుంటున్నారా? రాజకీయాలకు నిజంగానే రాజధానిని వాడుకోకపోతే అన్ని పార్టీల ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజధాని పైన మేము చట్టబద్ధత తీసుకురావడానికి ఒక తీర్మానం చేస్తాను, మీ పార్టీ ఒపీనియన్ ఏంది, సభలో ఉన్నా లేకపోయినా అని ఎందుకు అడగలే? అడిగేటప్పుడు ఇంకా రాజధానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీ సలహాలు సూచనలు చెప్పండి అని ఎందుకు అడగలే? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ రాజధాని మాత్రమే, తెలుగుదేశం పార్టీ దీని క్రెడిట్ తీసుకోవాలని మీరు ఎందుకు ఆ పొలిటికల్ ఆ ఎజెండా తీసుకున్నారు? ఇది రేపు ఇదే పొలిటికల్ ఎజెండా ఉంటే మళ్ళీ వైసీపీ ఏమైనా యూటర్న్ తీసుకుంటే, మళ్ళీ వైసీపీ 3 ముక్కలు ఆట ఆడితే ఎవరు బాధ్యులు? ఆ స్పేస్ ఎందుకు ఇస్తున్నారు, అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపితే, పార్లమెంటు అమరావతి రాజధాని అని తీర్మానం ఒకరు ఆమోదిస్తే, మళ్ళీ రేపు అది అమరావతి కాదు అని ఆమోదించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి XYZ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ ఇటువంటి తీర్మానం పెట్టవచ్చు కదా, అవకాశం ఉంది కదా. రేపు ఇంకొక ఆయన వచ్చిన తర్వాత కూడా కాదు అమరావతి కాదు మా రాజధాని ఫలానా అని చెప్పి ఇంకొక పేరుతో పంపారనుకో, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆ పవర్ ఎప్పుడు ఉంటుందిగా. అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం సేమ్ అదే ఉంటుంది కదా, వాళ్ళు పంపారు కాబట్టి మేము అది కాదు ఇది అంటున్నాం అని చెప్తారు కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గోడ మీద పిల్లి వాళ్ళే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అనేక రకాల కేసులు పడ్డాయి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపింది. ఏంటి అసలు ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇష్యూ, మీ ఒపీనియన్ ఏంటి అంటే, మాది ఏమి లేదు, మాకు సంబంధమే లేదు అందులో అని చెప్పారు. మరి ఆ సంబంధం లేదని చెప్పిన వాళ్ళు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, ఇదే కేంద్ర ప్రభుత్వం కదా, ఇదే ప్రభుత్వం ఉంది మోడీ గారిది. మరి ఈరోజు సంబంధం ఉంది, మేము అమరావతి కన్ఫామ్ చేస్తామని చెప్పగలిగే ఎట్లా ఉంది? అఫిడవిట్ వేశారు సుప్రీంకోర్టులో, మా పాత్రే లేదు,
ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయించే అధికారం అసలు కేంద్రానికే లేదని వాళ్ళు రాశారు అఫిడవిట్, అంటే ప్రమాణపత్రం. మరి ఒక సాక్షాత్తు ఒక అత్యున్నత న్యాయస్థానానికి ప్రమాణపత్రం రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే చట్టబద్ధత చెల్లుతుంది? వాళ్ళు చేసే చట్టబద్ధత కేవలం మీరు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బేస్ చేసుకొని మాత్రమేనా? అసెంబ్లీ తీర్మానం మళ్ళీ రేపు వచ్చే గవర్నమెంట్ లేదని చేసి ఇది కాదు అది అంటే కూడా మళ్ళీ అదే కదా. కాబట్టి ఆ స్పేస్ ఇవ్వకుండా పొలిటికల్గా మాకేదో క్లెయిమ్ చేసుకోవాలి, మేమే క్లెయిమ్ చేసుకోవాలన్న ఆ తపన లేకుండా రాష్ట్రానికి రాజధాని ఉండాలి, దీంట్లో రాజకీయం ఉండొద్దు అనే కోణం లేదు ఇందులో. ఆ కోణం కనపడుతుంది. ఇది ఇక కేంద్రం వంతులు కేంద్రాన్ని రాష్ట్రాన్ని పక్కన పెడితే అక్కడ బిల్డింగ్స్ కట్టాలి, రాజధాని పూర్తిగా అవ్వాలి, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అప్పుడు మారదు. 10-11 సంవత్సరాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు రేపు 2029 ఎన్నికలకు వస్తే 15 సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. 15 సంవత్సరాలు బట్టి ఒక రాజధాని నిర్మించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ఒక 5 సంవత్సరాల పరిపాలన కాలం తీసేయండి, ఆయన 3 ముక్కలాట ఆడిన 3 రాజధానులు అన్నాడు కాబట్టి అనుకున్నా కానీ 10 సంవత్సరాలు పూర్తి కాలం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా ఉండి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మించలేని పరిస్థితి ఉంటే, మరి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేసిండు, హైదరాబాద్ ప్రపంచ స్థాయి పటంలో ప్రపంచ పటంలో నిలిపిండి అన్నారు. మరి ఆ 9 సంవత్సరాల్లోనే ప్రపంచ పటంలో నిలపగలిగినప్పుడు హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేసిండని పదే ఇప్పటికి కూడా క్లెయిమ్ చేస్తున్నప్పుడు, మరి ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఆల్రెడీ 2014, 19 5 సంవత్సరాలు పూర్తయింది. తట్టెడం మట్టి చెమ్మడి నీళ్ళు తప్ప ఏమీ లేదని చెప్పి మీరు అప్పుడు చెప్పారు, అది అయిపోయింది 0. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి అవకాశం ఉందా? మరి అంత అద్భుతంగా 2004 వరకు మీరు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు చాలా అద్భుతంగా అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ చేసిన వాళ్ళు కేవలం ఒక అమరావతి లాంటి రాజధాని నిర్మించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఇది సమర్థత అసమర్థత? ఇది ఆలోచన చేస్తున్నారు ప్రజలు. రైట్, ఇది ఒక వార్త సాక్షి పేపర్లో. ఇదేంది స్వామి సర్కార్ ఏరియాల దందా 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధట. తిరుపతి 1 ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూపందారం. 1200 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడతామని ఒక సంస్థ వస్తే దానికి 1400 కోట్ల రూపాయల భూములు అయితే రాయితీలు అయితే ఇచ్చారట. సేమ్ హెరిటేజ్ కథ ఉంది. హెరిటేజ్కి ఎట్లయితే 35 మందికి ఉద్యోగాలు ఇస్తారంటే 100 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఇచ్చినారు చూడండి, సేమ్ అదే కథ ఇది. ఇది పెట్టుబడిదారుల కోసం పారిశ్రామికవేత్తల కోసం నడుస్తున్నట్టు ప్రభుత్వం తప్ప ప్రజల కోసం నడుస్తున్నట్లేదు. ప్రజల ఆస్తులనే ప్రభుత్వ ఆస్తులను తీసిపోయి పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం ఒక ఎజెండా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. 1400 కోట్ల రూపాయలు 1200 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీకి ఇస్తారు మీరు. ఏంది ఆయన పెట్టే పెట్టుబడి ఏంది, వచ్చే ఉద్యోగాలు ఏంటి? ఇది తిరుపతిలో జరుగుతుందట. మరో 300 కోట్ల నుంచి 400 కోట్ల మేర వివిధ రకాల ప్రోత్సాహకాలు. తిరుపతి 1 ప్రాజెక్ట్ అట. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. హెరిటేజ్ లాంటి దానికే 100 కోట్లు డైరెక్ట్గా ఇచ్చారు. ఇక ఉత్తర్వులు ఇక వస్తూనే ఉంటాయి, మేము అంతే ఇస్తాం. ఇక దీన్ని ఎవరైనా విమర్శించారనుకో, పెట్టుబడులు వస్తుంటే కుట్రలు చేస్తారు. ఏంటి కుట్రలు చేసేది? పెట్టుబడులు వస్తాయని ఇది ఉంటుంది సామెత. ఇప్పుడు ఉచితంగా ఖర్చు ఇప్పిస్తానంటే 1000 రూపాయల శారీని 10,000 రూపాయలు పెట్టేవాడు అనుకుంటాడా? ఇక అట్లుంది. ఉచితంగా ఖర్చు వస్తుంది కాబట్టి 10,000 రూపాయలైనా పర్లేదు 1000 రూపాయలు కొంటా అన్నట్టుంది ఇది. పెట్టుబడులు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెడతాడని చెప్పి వాడు పెట్టేది 1000 కోట్లు అయితే మీరు 10,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ ఇస్తే ఎవరికి మేలది? ఏ యువతకి, ఏ నిరుద్యోగులకి మేలది? కేవలం పారిశ్రామికవేత్తలకు మేలు తప్ప. రైట్, కుయ్యోమొర్రు అంటున్నాయట ఆంధ్రప్రదేశ్లో అంబులెన్సుల పరిస్థితి. ఆపద్బాంధవిగా గుర్తింపదని 108 వాహనాల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా 108 వాహనాలు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి, సకాలంలో గమ్యానికి చేరుకోలేకపోతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కేంద్రంలో ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో 2 గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనాల్లోకి ఎక్కించిన తర్వాత అది మొరాయించింది. జాతీయ రహదారిపై 20 నిమిషాల పాటు అడ్డంగా నిలిచిపోయింది. గమనించిన ఎస్ఐ మక్బుల్ భాషా సిబ్బందితో వచ్చి 108 వాహనాన్ని నెట్టాల్సి వచ్చింది. ఆలస్యం కావడంతో క్షతగాత్రులు తీవ్ర బాధతో విలవిల్లాడారు. ఇదన్నమాట మన పరిస్థితి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు ప్రభుత్వంలో పెద్దలు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. అంబులెన్సులు నడిపే దిక్కు లేదు. చాలా అద్భుతమైన ప్రగతితో దూసుకుపోతున్న వికాసం వైపు పోతున్నాం అంటారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం వెళ్తుందట. మరి విధ్వంసం నుంచి వికాసం వైపు పోతే అంబులెన్స్ నడవాలి కదా. అంబులెన్స్ కూడా నడపలేని పరిస్థితుల్లో మనం ఉంటే విధ్వంసమా, వికాసమా? లేదా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనారోగ్యమా? ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు రేపో మాపో పిలిపించినాయి 1 ఏప్రిల్ నుంచి మేము సేవలు ఆపేస్తున్నాం, బంద్ చేస్తున్నాం అని చెప్పి. ఇట్లా ఉంది పేదల ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, అనారోగ్య ఆంధ్రప్రదేశ్, నిర్లక్ష్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యశ్రీ పైన పేదల పైన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్, ప్రజాశక్తి చూద్దాం. భవిష్యత్తు టీడీపీదేనట, కార్యకర్తల న్యాయబద్ధ సంపాదన. మంచి స్లోగన్ ఇచ్చారు. న్యాయబద్ధ సంపాదన అంటే ఇసుకని, ఇది ఉచిత ఇసుకని ప్రజలు చెప్పి జేబులలో వేసుకోవడం న్యాయబద్ధ సంపాదన. న్యాయబద్ధ సంపాదన అంటే ఏంటి? ఈరోజు దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు అక్కడి నుంచి మొదలు పెడితే న్యాయబద్ధ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? ఈ న్యాయబద్ధ సంపాదనలో హెరిటేజ్ లాంటి సంస్థకు 100 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వడానికి జీవోలు ఎందుకు వచ్చింది? న్యాయబద్ధం అది? ఎక్కడుంది న్యాయబద్ధం? అది ఏ పార్టీ నాయకులకైనా, ఒక తెలుగుదేశం కాదు మిగతా పార్టీల నాయకుల్లో కూడా న్యాయబద్ధ సంపాదననే నిజంగానే నమ్ముకుంటే, న్యాయబద్ధంగానే ప్రభుత్వంలో ఉండాలి, ప్రజాసేవ చేయాలి, రాజకీయాలు చేయాలంటే ఒక్కడు రాడు రాజకీయాల్లోకి. వాస్తవం ఇది. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలు, దాదాపు అన్ని పార్టీల నాయకులు, 1-2 కమ్యూనిస్ట్ పార్టీలు ఏమో కానీ మిగతా పార్టీ నాయకులు కేవలం ప్రజల కోసం రాట్లాళ్ళు, సంపాదన కోసమే నాయకులు అవుతున్నారు. వాస్తవం ఇది, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఎన్ని కాకమ్మ కథలు, ముచ్చట్లు, నైతిక విలువలు, ఈ మాటలు ఎన్ని చెప్పినప్పటికీ ఉత్తమ ముచ్చట్లు. నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు నారా లోకేష్ గారు ఇక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిండు. అక్కడ చదివిన ఆయన ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. ఇది ప్రజల సేవ, వాళ్ళ కుటుంబానికి సేవ చేసుకోవడానికి వచ్చిండా ప్రజలే తెలియదా? ఆయనే కాదు, ఇంకా చాలామంది నాయకులు వాళ్ళ వారసులను దింపుతూ ఉంటారు. వీళ్ళంతా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, చేస్తారు, అదొక భాగం. అసలు విషయం వేరే ఉంది. కాబట్టి న్యాయబద్ధమైన సంపాదన అంటే నవ్వుకుంటారు ప్రజలు. న్యాయబద్ధాలు లేవు, ధర్మబద్ధం లేదు, ఏది లేదు. నిజంగానే న్యాయబద్ధం, ధర్మబద్ధం ఉంటే ఈరోజు ఇంత బంగ్లాలు, ఇంత ఫామ్ హౌజులు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు రావు. బయటపడుతున్నాయి ఇప్పుడు నాయకులు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి, పంపకాలు కుదరక కుటుంబ సభ్యుల మధ్యలో ఆస్తుల పంపకాల్లో బయటపడుతున్నాయి. అక్కడ 100 కోట్లు ఇచ్చినాయి, ఇక్కడ 200 కోట్లు ఇచ్చినని ఈ మధ్యకాలంలో లెటర్లు వస్తున్నాయి. కొన్ని బయటపడుతున్నాయి. బయటపడ్డాడు ఏం దొంగ అవుతుండు, బయటపడినోడు దొర అవుతుండు. ఇక బయటపడ్డ ఆయన చూశారా ఆస్తులు, ఆయన అవినీతి అక్రమాల నీళ్ళు చెబుతారు. వీళ్ళేదో శుద్ధపూసలు అయినట్టు. అంతా అదే, మొత్తం ఒకే తానుముక్కలు. ఆ తానుముక్కలు రంగులు మారచ్చు, జెండాలు మారచ్చు, కానీ మొత్తం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయాలు చేసే పార్టీలు నాయకులు వాళ్ళు డబ్బులు పంచాల్సిందే, ఓటర్స్కి గెలవాల్సిందే, మళ్ళీ డబ్బులు సంపాదించాల్సిందే, మళ్ళీ రొటేషన్, రీసైక్లింగ్ అన్నట్టు. బయటికి మాటలు చెప్పాల్సిందే, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు. ఇది టీడీపీదేనట భవిష్యత్తు. రైట్, ఈనాడు చూద్దాం. కార్యకర్త అధినేత సమర్థంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే, కార్యకర్త అధినేత. ఏ కార్యకర్త అండి అధినేత? అధినేతల కార్యకర్తలు అవుతుండ్రు, కార్యకర్తలు అధినేతలు అవుతుండ్రు. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసిన యనమల బలహీన వర్గాల నాయకుడు ఈరోజు ఎక్కడుండో కార్యకర్త అయిందా, అధినేత అయిందా? అసలు ఆయన రాజకీయాలు చేసేటప్పుడు స్కూల్లో చదువుతుండే నాకు తెలిసి నారా లోకేష్ గారు. అటువంటి ఆయన అధినేత అయిండు, అటువంటి ఆయన జనరల్ సెక్రటరీ అయిండు, అటువంటి ఆయన చేతిలో పార్టీని పెట్టారు. అటువంటి నారా లోకేష్ గారే పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలో గుర్తించాల్సిన బాధ్యతను ఆయనకు అప్పచెప్పాక ఇక కార్యకర్త అధినేత ఎక్కడైండు? కాలేదు కదా. అధినేత పోయి కార్యకర్త అయిండు కదా. అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి మొత్తం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అవగాహన ఉన్నాడు, పార్టీ పైన అవగాహన ఉన్నాడు, ఎక్కడ ఉండి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కేడరే లీడర్ అట. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ తెలుగుదేశం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది కూడా ఎన్టీఆర్, అభివృద్ధిని పరిచయం చేసింది సిపిఎన్. టీడీపీని లేకుండా చేస్తామన్న వాళ్ళు అడ్రస్ గల్లంతు. రికార్డులు సృష్టించడంలో టీడీపీ గ్రేట్. జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ వచ్చింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ గారు అంటాడు కేడరే లీడర్ అట.
తెలుగు జాతి కోసం జన్మించిందట పార్టీ తెలుగుదేశం పార్టీ. మంచిదే. ఆయన చెప్పిండు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిందని. ఆత్మగౌరవం మొత్తం ఢిల్లీలో తాకట్టు పెట్టారుగా మీరు. ఏ తెలుగు జాతి కోసం పుట్టిందో, ఏ ఆత్మగౌరవం కోసం పుట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంది, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచిందనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే అదే కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీని. అదే కాంగ్రెస్ పార్టీతో 2018 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో అయితే పొత్తు పెట్టుకొని టికెట్లు పంచుకున్నారుగా. ఇంకెక్కడిది ఆత్మగౌరవం? ఎక్కడిది? తెలుగు జాతి ఎక్కడిది? ఢిల్లీ కోసం తాకట్టు పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీకి చేతిలో కీలుబొమ్మ అయ్యారు కదా. ఇక మీరు తెలుగు జాతి ఎక్కడిది? తెలుగు జాతి నిజంగానే తెలుగు జాతి కోసం పెట్టిన రోజు ఎట్లయితే పార్టీ ఉందో ఆ రోజు ఉన్నట్టుందా? పెట్టిన రోజు ఉన్న నాయకత్వం, పెట్టిన రోజు ఉన్న సిద్ధాంతాలు ఉన్నాయా? ఏం లేవు కదా. అన్ని గాలికి వదిలేశారు. ఒకరోజు నల్ల సొక్కా వేస్తారు, ఇంకొక రోజు తెల్ల సొక్కా వేస్తారు. నల్ల చొక్కా వేసిన రోజు ఏంది? మోడీ, అమిత్ షా దొంగలు, ద్రోహులు, ఆంధ్రప్రదేశ్కి తట్టెడ మట్టి చెమ్మెడి నీళ్ళు తప్ప ఏమీ లేదంటాడు. మళ్ళా ఆ బ్లాక్ షర్ట్ ఏమైంది? 5 సంవత్సరాల తర్వాత వైట్ అయింది. లేదు చాలా నెంబర్ 1 దేశాధినేతల వాళ్ళు, వాళ్ళకు మించిన వాళ్ళు లేరని చెప్తారు. ఇంకెక్కడిది ఆత్మగౌరవం? ఇంకెక్కడ తెలుగు జాతి? మళ్ళీ ఇంకొక దఫా ఏం చేస్తారు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఉన్న డయాస్ మీదకి పోయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తే మనకి అభయస్తం, ఓటేయాలని చెప్తే ఇంకా తెలుగు జాతి ఎక్కడదో, ఆత్మగౌరవం? కలవని పార్టీ ఏది? కలవని నాయకుడు ఎవరు మీకు? తెలుగుదేశం బీజేపీతో కలిసింది, కాంగ్రెస్ పార్టీతో కలిసింది, కమ్యూనిస్టులతో కలిశారు, బీఆర్ఎస్ పార్టీతో కలితారు. ఇంకా కలవంది ఎక్కడ? అన్ని పార్టీలతో కలిశాక ఆత్మగౌరవం ఎక్కడిది? కాబట్టి ఈ నినాదాలు ఉత్తొత్త నినాదాలు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.